ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. గొంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం, భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. భారత భూ ప్రజా హృదయ పంకజముల్ వికసించి ఆర్ష సంస్కార విశేష సౌరభము సర్వదిగంతములందు పర్వ ఆధారము నీవే కావున సుధారసధారళ నాదు జిహ్వ సంచారమునర్పుమా జననీ శారద నిరదమూర్తి భారతి అని ఒక మహాకవి సరస్వతీదేవిని ప్రార్థించినాడు. భారతి, భారతదేశము. భారతదేశము అంటే భా అంటే వెలుగు, కి ప్రకాశము, రథము అంటే ఆనందము, వెలుగుతో ఆనందించే సంస్కారం కలిగినటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించే భారతదేశము అని మహర్షులు కీర్తించారు. వ్యాస వాల్మీకాది మహర్షులు, కాళిదాసాది మహాకవులు ఏ దేశంలో జన్మించి ఆర్ష విజ్ఞానాన్ని దిగ్దిగంతాలకు వ్యాపింపజేశారో అటువంటి పవిత్ర భారతదేశం మనది. ఆడుకొన్నారెచట ఆమ్నాయ బాలికలు యుగ యుగంబులుగా 4 స్తంభముల ఆట, పాడుకొన్నారెచట పరమర్షి సత్తములు గంగా తరంగిణి గతులలో శృతి కలిపి అంటారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అంటే గంగా తరంగ విన్యాసాలలో మహర్షుల యొక్క వేదనాదాలు ధ్వనిస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ప్రవహించే నదుల ప్రవాహాల యొక్క తరంగాలలో, ఆ గలగల శబ్దాలలో కూడా వేదనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. అటువంటి పవిత్రమైనటువంటి దేశం ఈ భారతదేశం. కాబట్టి చతుర్వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు, ఆర్ష విజ్ఞానానికి సంబంధించినటువంటి సమస్త వాంగ్మయం కూడా ఇక్కడ ఆవిర్భవించింది. ఇలా ఆవిర్భవించినటువంటి ఈ మహత్తర వాంగ్మయంతో భారతదేశము అన్నది ఎంత పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతికి, సంప్రదాయ భావాలకు నిలయమో యావత్ ప్రపంచం కూడా గుర్తించి ప్రశంసించినటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. వాల్మీకి మహర్షి ప్రవచించినటువంటి రామాయణంలో కానీ, వ్యాస భగవానుడు అనుగ్రహించినటువంటి మహాభారతంలో కానీ, భాగవతంలో కానీ ఈ అంశాలన్నీ మనం పరిశీలించినట్టయితే మానవుని యొక్క ఆలోచన ప్రస్థానం అన్నది ఎంత ఉత్తుంగ హిమాలయ శిఖరాలకు ఎదిగే అవకాశం ఉందో అంత యోగశక్తిని కూడా ప్రదర్శించినటువంటి దివ్యక్షేత్రం ఈ భారతదేశం. హిమాలయ పర్వతాలను ఆధారంగా చేసుకొని ఎంత సంస్కృతి ఆవిర్భవించిందో, అలాగే వింధ్య పర్వతాలు ఆధారంగా చేసుకొని ఎంత పవిత్ర సంస్కృతి ఆవిర్భవించిందో, ఔత్తరాహులైన, దాక్షిణాత్యులైన, ఆర్యావర్తమైన ఎన్ని పేర్లున్నా కానీ ఈ సువిశాల భారతదేశంలో అనేక సంస్కృతులు, విభిన్నమైనటువంటి నాగరికతలు విలసిల్లి ఈ వైభవాన్ని ఇప్పటికి కూడా ఎప్పటికీ చాటుతూనే ఉంటాయి. అటువంటి ఈ దేశంలో మానవుడు పవిత్రుడు, సౌశీల్యం కలిగినవాడు, సాత్వికుడు, సౌమ్యుడు అని చెప్పుకోవాలి అంటే తగినటువంటి విజ్ఞానం ఉండాలి. ఆ విజ్ఞానం కావాలి అంటే వాడు అంతర్ముఖుడు కావాలి. బహిర్గతమైనటువంటి లోకాన్ని ఎంత చూస్తున్నాడో, బాహిరమైన ఆకర్షణకు ఎంత లోనవుతున్నాడో, అంతకంటే విచిత్రమైనటువంటి గమ్మత్తైనటువంటి జగత్తు తన అంతరంగంలో ఉన్నది, తన మనస్సులో ఉన్నది. ఈ సమస్త ఇంద్రియముల యొక్క శక్తియుక్తులు కానీ, ఈ చైతన్యము కానీ, ఈ అంతశ్చేతనం కానీ ఎంత మనం సద్వినియోగం చేసుకుంటే అంత మనల్ని విజ్ఞాన సంపన్నులను చేస్తుంది అనే పరమ సత్యాన్ని గుర్తించి అంతర్ముఖీనమైనటువంటి సంస్కారాన్ని అలవర్చుకునే విజ్ఞానాన్ని ఈ భారతదేశం అనుగ్రహించింది. ఆ విజ్ఞానాన్ని ఒక వివేకానంద వారు వ్యాప్తి చేసి ఉండొచ్చు, ఒక చిన్మయానంద స్వామి వ్యాప్తి చేసి ఉండొచ్చు, ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి వారు వ్యాప్తి చేస్తూ ఉన్నారు. ఇలా ఎందరో మహాత్ములు, మహానుభావులు ఇక్కడ ఆవిర్భవించి ఈ విజ్ఞాన మకరంద రస ప్రవాహాలని ప్రవహింపచేస్తూ ఉన్నారు. అది యావత్ ప్రపంచంలో ఉన్న రసజ్ఞులంతా కూడా ఇది ఆస్వాదిస్తూ ఉన్నారు. భగవంతుడు అంటే ఏమిటి చెప్పిన వారు
ఈ భారతదేశంలోనే ఆవిర్భవించారు. ఈ సమస్త బ్రహ్మాండ భండాలను శాసించే నియామకుడు, శాసకుడు పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క మహత్తర శక్తియుక్తులని కూడా క్రాంత దర్శనంలో గుర్తించి అనుభవంలోకి తెచ్చుకొని వర్ణించినటువంటి మహానుభావులు వ్యాస వాల్మీకాదులు. ఆ పరమాత్మ ఈ సమస్త ప్రపంచం యొక్క పంచభూతాత్మక ప్రకృతి యొక్క ఆవిర్భావానికి, పోషణకు, లయాత్మక విన్యాసానికి ఎలా కారకుడై, ప్రేరకుడై తన అనంత లీలా విభూతిని ప్రదర్శిస్తున్నాడో ఈ అంశాలని కూడా గుర్తించినటువంటి, తపశ్శక్తితో అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహర్షులు ఈ దేశంలో అవతరించారు. అటువంటి ఆచార్య పురుషులు ఈ దేశంలో అవతరించారు. అటువంటి మహాత్ములు ఈ దేశంలో అవతరించారు. ఈ దివ్య ప్రబోధాన్ని చేశారు. కాబట్టి ఇది ఈ ప్రబోధనలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించే ఔచిత్యము, రసజ్ఞత, విజ్ఞత ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఇవన్నీ కూడా బాగా అవగాహనకు వస్తూ ఉంటాయి. ఇలాగా మహాభాగవతం భక్తిరసాన్ని మనకు బోధిస్తూ ఉంటే, మహాభారతం అన్నది ధర్మ, అర్థ, కామ, మోక్షాలతో ఎలా మానవ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలో, సార్థక్యం చేసుకోవాలో చెప్పినటువంటి మహత్తర ఇతిహాసం మహాభారతం. ఒక చక్రవర్తిగా, ఒక మహారాజుగా, ప్రజల చేత ప్రశంసలు అందుకున్నటువంటి దివ్య పురుషుడుగా శ్రీరామచంద్ర ప్రభు ఆర్జించినటువంటి కీర్తి ప్రతిష్టలు, భవిష్యత్ తరాలకు ఎలా ఆయన ఆదర్శమూర్తి అయినాడు, అవతారమూర్తి అయినాడు, అవన్నీ చెప్పినటువంటి గొప్ప ఇతిహాసం రామాయణం. కాబట్టి ఈ ఇతిహాసాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఉన్న ధర్మాలన్నీ కూడా, సత్యాలన్నీ కూడా మనం అవగాహన చేసుకున్నట్టయితే అప్పుడే మానవ జీవితం నిండుదనాన్ని సంతరించుకుంటుంది. మనం ఆచరించి, అనుభవించి భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఏదైనా చెప్పగలిగినాము అంటే, అలా చెప్పగలిగినటువంటి మహాకవులు సంస్కృతంలో వ్యాస, వాల్మీకి, కాళిదాసాది మహాకవులు, ఆంధ్ర భాషలోకి వస్తే నన్నయ, తిక్కన అంటే మహానుభావులు, వీరంతా కూడా మానవ ఆలోచన ప్రస్థానాన్ని ఎంత ఉన్నతోన్నత శిఖరాలకు ఎదిగించాలో ప్రయత్నించి, ఆచరించి చూపినటువంటి మహానుభావులు. ధర్మానికి అధర్మం చేత, సత్యానికి అబద్ధం చేత అంటే అసత్యం చేత అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. అలా బాధ కలిగినప్పుడు సామాన్యుడైనటువంటి వాడు, విజ్ఞానం లేనటువంటి వాడని ఉపేక్షించాడంటే అది భగవంతుడు పెద్ద పట్టించుకోడు. కానీ సమస్త ధర్మములు తెలిసినటువంటి విజ్ఞాన సంపన్నుడు ఎవడైనా ఆ బాధ కలిగినప్పుడు చూసి ఉపేక్షించాడు అంటే వాడికి చేటు తప్పదు అని హెచ్చరించాడు కృష్ణ భగవానుడు. ఈ నీతి, ఈ సత్యము అన్నది చెవులలో మారుమ్రోగుతూ ఉన్నప్పుడు మనం ఎలా అధర్మాన్ని ఆచరించగలం, ఎలా అసత్యాలు పలకగలం. కాబట్టి మనం కూడా ఆ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలనే తపన అప్పుడు కలుగుతుంది. అలా ఎన్నో పర్వధర్మాలు బోధించినటువంటి మహాభారతం కానీ, ఎన్నో పర్వసత్యాలు చెప్పినటువంటి రామాయణం కానీ, మానవ జీవితంలో భక్తి అన్నది ఆ మకరందం లేకపోతే, ఆ మాధుర్యం లేకపోతే పరమాత్మ ప్రసన్నత పొందలేము అని ఆ ప్రసన్నత మనకు అందించినటువంటి గొప్ప ఇతిహాసం, పురాణం కూడా మహాభాగవతం కానీ, ఈశ, కఠ, ప్రశ్న ఇటువంటి ఉపనిషత్తులు కానీ, వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి ఆగమశాస్త్రాలు కానీ, ఈ సమస్తము కలిసినప్పుడు ఆర్ష విజ్ఞాన సర్వస్వాన్ని ఎంత మనం అవలోకించగలిగితే, ఎంత మనం ఆస్వాదించగలిగితే మన జీవితం అంతగా సార్థక్యాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జన్మతో కొన్ని రుణాలతో జన్మిస్తున్నాడు. పితృరుణము అంటారు. మనం పితృదేవతలకు నివేదనలు చేయడం వల్ల, పితృదేవతల యొక్క ఆశయాలు నెరవేర్చడం వల్ల ఆ పితృదేవత రుణం తీర్చుకోగలుగుతాం. అలాగే గురు రుణము అంటారు. గురువు గారు రుణం తీర్చుకోవాలి. మన జ్ఞానం ఇచ్చినటువంటి గురువు గారు రుణం తీర్చుకోవడం ఎలాగా? గురువు గారు అనుగ్రహించిన జ్ఞానాన్ని నలుగురికి చెప్పి ఆ ఆనందాన్ని పొందితే అది గురువు గారికి ఆత్మసంతృప్తి. అలాగే దేవరుణము, ఋషి రుణము, ఈ రుణాలన్నీ మనం తీర్చుకోవాలంటే ఈ భారతీయ ఆర్ష విజ్ఞాన సర్వస్వ వైభవాన్ని మనం ఎంత గొప్పదో తెలుసుకోగలిగి, ఆచరించగలిగి మనం భవిష్యత్తరాలకు మార్గదర్శకం